వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. సింపుల్గా మనం బిజీగా ఉన్న టైంలో మంచి టేస్టీ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినచ్చు. ఇది ఆల్రెడీ నేనైతే స్టార్ట్ చేసేసానండి. 1 కిలో చికెన్ తీసుకున్నాను. దానికి ఆయిల్ వేసి స్టవ్ మీద ఆయిల్ వేసి బాండిల్ పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసానండి. తర్వాత ఆనియన్ కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది ముందుగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడే వీడియో చేయాలి అని అనుకొని స్టార్ట్ చేశానండి. ఇలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. మనం ఎటువంటి సాస్లు ఇందులో వాడమండి. డైరెక్ట్గా మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటామో అదే ప్రిపరేషన్లో చేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకుంటామండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఒక 2-3 రెసిపీస్ చేసే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్ కూడా బాగుంటుంది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఒక చిన్న కిట్టి పార్టీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా చేసుకొని రెడీ చేసుకొని మనం తీసుకెళ్ళొచ్చండి. ఇప్పుడు ఆనియన్ వేగుతుంది కదా, ఆనియన్ ఫ్రై అవ్వడానికి కొంచెము ఉప్పు వేసుకుందాము. చూడండి, నేను రాళ్ళుప్పు కళ్ళుప్పు వేస్తున్నాను. కొంచెం బ్రౌన్గా వేయిద్దామండి మనము ఆనియన్ని. చూడండి, ఆనియను కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం టమోటా వేసుకుందాము. నేను తీసుకున్న చికెన్కి నేను 4 టమోటాలు, మీడియం సైజు 4 టమోటాలు వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు వేసాను కదండి, ఉప్పుతోటి అది ముక్కలు బాగా మెత్తపడాలి. కొంచెం పసుపు వేద్దాము. ½ టీ స్పూను పసుపు వేసాను. మనం రెగ్యులర్గా వేసుకునే స్పైసెసే వాడతామండి. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ యూజ్ చేయము. అట్లే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఈ టమోటాలతో కలిసి మగ్గితే బాగుంటుందండి. ½ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. టమోటాలు మగ్గిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, టమోటా మనకి మెత్తబడిందండి కొద్దిగా. ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేద్దాము. ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టానండి నేను. అప్పుడు మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది చికెను. ఎప్పుడు కూడా మనము చికెన్ రెసిపీ చేసుకునేటప్పుడు మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఇలా మనము రెసిపీస్ చేసుకునేటప్పుడు ఇలా ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్ వేసుకున్నామంటే నీసు వాసన రాదండి రెసిపీలో. రెసిపీ బాగుంటుంది. వాటర్ లేకుండా మనం చికెన్ పీసెస్ వేసుకుందాము. మనం వేరే ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయమండి. ఈ వాటర్ తోటే, ఈ టమోటా జ్యూస్ తోటే అది బాయిల్డ్ అవుతుంది చికెను. చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి వచ్చి టైం మనకి కూరలు ప్రిపేర్ చేసుకోలేని టైం లేనప్పుడు చేసుకునే రెసిపీస్ అండి ఇవి. ఎమర్జెన్సీ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. ఇది బాగా ఫ్రై అవనిద్దామండి, బాగా ఉడకనిద్దాము చికెన్ని. చూడండి చికెన్ మనకి ఉడికింది. కొంచెం ఉంది వాటరు. ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకుందాము. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్ తగినట్టుగా మీరు వేసుకోండి. ఆల్రెడీ ఉప్పు నేను వేసాను. ఇప్పుడు కారము 1½ టీ స్పూను, ధనియాల పొడి 1½ టీ స్పూను, ఇది చికెన్ మసాలా 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఇంతే అండి, స్పైసెస్ ఇంకేమి వేయం మనము.
చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఇది చికెన్ ఫ్రై లాగా చేసేసుకోవచ్చు. కొంచెం రైస్ యాడ్ చేసామంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. మనకి టైం లేనప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు, మనం త్వరగా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకునే రెసిపీ అండి ఇది. ఇలాగే చేసుకోవాలని నేను చెప్పను, కానీ ఇదైతే నా స్టైల్లో నేను చేసే ఫ్రైడ్ రైస్ అండి. ఉడకనిద్దామండి. కారం 2 పచ్చిమిర్చి నేను ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది కూడా వేసేద్దాం దీంట్లో. కొద్దిగా ఫ్రై అవనిద్దామండి. ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, చికెన్ అంతా మనకి బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనము రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న, ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేద్దాం ఇందులో. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈరోజు. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇలా రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమే అండి. ఇంకా రైస్ అంతా వేసి చూపిస్తాను. చూడండి, నేను రైస్ అంతా వేసేసుకున్నాను ఇందులో. ఇలా బాగా రైస్ అంతా మసాలాలో మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవడమే అండి. కలిపేసుకొని కొత్తిమీర చల్లేసుకుంటే మనకి వేడివేడిగా డిఫరెంట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. నేను కలిపేశాను. ఉప్పు, కారం మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. అంతే అండి, నా స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా నా స్టైల్లో. ఓకే అండి, ఈ వీడియో చూశారు కదా, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి.